ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలుకి చెందిన నర్సు వలివేటి సుభావతి దేశం మొత్తానికి గర్వకారణంగా నిలిచారు. వైద్య రంగంలో చేసిన అపురూప సేవలకు గుర్తింపుగా ఆమెకు ప్రతిష్టాత్మక నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు లభించింది. ఈ అవార్డు దేశంలోని అత్యుత్తమ నర్సులకు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతి ఏడాది ప్రదానం చేస్తారు. ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుభావతికి అవార్డును అందించి గౌరవించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇటీవల ఈ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 15 మంది నర్సులకు ఈ సత్కారం లభించింది. ప్రస్తుతం సుభావతి కర్నూలు రీజనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ట్రైనింగ్ సెంటర్లో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె సేవల పయనం అభినందనీయమైనది. గత 29 సంవత్సరాలుగా ఆమె ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆమె తన బాధ్యతలను విడిచిపెట్టలేదు. వైద్య విద్యలో శిక్షణాధికారిగా బాధ్యతలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆమె ఆరోగ్యంపై ఒక సొంత పాట రాసి ఆలపించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. అది ఎంతో మందికి ప్రేరణ కలిగించింది.